కృష్ణప్రసాద్, భూమి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నా ప్లాన్ నాకే రివర్స్ చేసి ఈ దత్తత అపూర్వ ఆపేసింది అని భూమి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆస్తి ఇంకెవరికైనా వెళ్లకుండా తన కూతురికి మాత్రమే చెందేలా అపూర్వ ఇవన్నీ కుట్రలు చేస్తుందో ఏంటోనమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఎప్పుడో తను చేయబోయే ప్లాన్ గురించి కాదు అంకుల్, రేపు జరిగే దత్తత గురించి ఆలోచించాలి అని భూమి అంటుంది. ఈ దత్తత జరిగే తీరాలి అని భూమి అంటుంది. దత్తత జరగటానికి ఏం చేస్తావమ్మా, మనమేం చేయలేం కదా అని కృష్ణప్రసాద్ అంటాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంకుల్, దానిని అమలు చేశామంటే ఖచ్చితంగా ఈ దత్తత జరిగే తీరుతుంది అని భూమి అంటుంది. ఏంటమ్మా ఆ ప్లాన్ అని కృష్ణప్రసాద్ అడగడంతో భూమి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. తెల్లవారగానే అపూర్వ గదిలో ఉండగా భూమి కాఫీ పట్టుకుని, నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఐ యామ్ సో సారీ మేడం, ఇక ఎప్పటికీ మీ జీవితంలోకి నేను రాను అని భూమి చాలా బాధపడుతూ, ఇదిగోండి మేడం, కాఫీ తాగండి మేడం అని భూమి అపూర్వ చేతికి కాఫీ అందిస్తుంది. భూమి గగన్ ఇంటికి వెళ్ళిపోతానందని అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ, శభాష్, ఉదయాన్నే నువ్వు ఇంత కిక్కిస్తావని నేను అనుకోలేదు అని బెడ్ పైన కూర్చుని భూమి ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటుంది. కాఫీ అద్దిరిపోయింది, ఆ గగన్ గాడికి కూడా చెప్పు ఇక ఈ ఇంటి జోలికి రావద్దని, వెళ్ళు అని అపూర్వ అంటుంది. అప్పుడే భూమి కాఫీ కప్పు పట్టుకుని వెళ్తూ ఉంటే మళ్ళీ అపూర్వ చిటికెలు వేస్తూ పిలుస్తుంది. అపూర్వ ఇంకే అని మాట్లాడుతూ నోట్లో నుంచి మాటలు రాక గొంతు పట్టుకుని విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఇక భూమి అయితే చాలా గర్వంగా నవ్వుకుంటూ అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. అపూర్వ ఏమో గొంతు పట్టుకుని నోట్లో నుండి మాటలు రాక ప్రాణాలు పోతున్నట్లు విలవిల్లాడుతూ ఉంటుంది. మరి భూమి ఆ కాఫీలో ఏం కలిపి తీసుకువచ్చింది, ఇప్పుడు నిజంగానే దత్తత జరిగేలా భూమి చేస్తుందా అన్న తెలుసుకోవాలనుకుంటున్నారా? రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.